ఎక్కువ మంది ఉంటేనే చెప్పగలము, తక్కువ మంది ఉంటే మేము చెప్పలేము అనేటువంటి పరిస్థితి ఉంటే అది ఖచ్చితంగా మన బలహీనత అవుతుందే కానీ అది ఏమాత్రం మనం అతిశయించడానికి ఆనందించడానికి కారణం కానే కాదని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తూ, యేసుక్రీస్తు ప్రభు 12 మందిని పెట్టుకొని తిరిగాడు. యేసుక్రీస్తు ప్రభు 12 మంది, అందులో ఒకడు డౌట్ కేసు. నంబర్ని చూశాడు ఎప్పుడైనా? నో. మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు గిద్యోనుతో దేవుడు పంపింది చాలా తక్కువ మంది. నా రాజ్యంలో ఎంతమంది ఉన్నారో చూద్దామని ఒకరోజు దావీదు గారికి ప్రేరణ కలిగితే దాని విషయమే దావీదు గారిని గద్దించాడు. ఎందుకు సంఖ్యను చూస్తున్నావు నీవు? నీ రాజ్యంలో ఉన్న సంఖ్యతో నీకు పనేంటి? ఇప్పుడు ఎవరి బలాన్ని బట్టి గొల్లాతును కొట్టావు, ఎవరి బలాన్ని బట్టి అడవిలో సింహాన్ని చంపావు, ఎవరి బలాన్ని బట్టి ఎలుగుబంటిని చంపావు నీవు. ఇంతవరకు నేను కదా నీకు బలం? దేవుని పిల్లలు ఎప్పుడు కూడా సంఖ్యను చూడకూడదు, సంఖ్యను బట్టి సేవ ఉండకూడదు.